వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో ఫ్రెండ్స్, నాకు ఒక స్పెషల్ సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసిందనమాట. మెయిల్ చేసింది. సార్, నాకు స్టాక్స్ కూడా కావాలి. నేను పికప్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ నేను ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ట్రేడింగ్‌లో కొంచెం నాకు బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను జాబ్ చేయడం వల్ల నాకు ఈ వర్కింగ్ టైమ్‌లో అవ్వట్లేదు నాకు. అందుకని నాకు ఏమైనా సజెస్ట్ చేయండి. ఎందుకంటే నేను మీ ప్రిడిక్షన్స్ అన్నీ చూస్తుంటాం కదా! సో కొంచెం పాజిటివ్‌గా ఉండుంటది. అంటే ఒక 1 వీక్‌కి ఒకటో, రెండో కొద్దిగా మిస్‌ఫైర్ అయినా సరే, బట్ మాక్సిమం మీ అన్ని టార్గెట్స్ అన్నీ కొంచెం ట్రిగ్గర్ అవుతూ ఉంటది. సో, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ నేనైతే బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడింగ్ అయితే చేయలేను. ఎందుకంటే నా టైమింగ్ సెట్ అవ్వవు. సో, నాకంటూ కొంచెం మీరు స్పేర్ తీసుకొని ఏమన్నా చెప్పగలరా అని అన్నారన్నమాట. సో, అప్పుడు నేను ఆలోచించానన్నమాట. సో, మనం చేసే వీడియో ఒక 10 మందికి యూజ్ అవ్వాలి కాబట్టి, సో, ఆ అమ్మాయికనే కాదు, సో, ఈ వీడియో అందరికీ యూజ్ అవుద్దని నేను ఆ అమ్మాయి పేరు మెన్షన్ చేయట్లేదు. సో, అందరికీ ఉపయోగపడుతుందనే చెప్తున్నానన్నమాట. సో, యాక్చువల్లీ నేను ప్రాజెక్ట్ ఎమ్ అని ఇదైతే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను. ఇదేదంటే మనం స్టాక్ మార్కెట్‌లో బెస్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం. ఆ బెస్ట్ స్టాక్ కూడా అబోవ్ 500 రేంజ్‌లో ఉన్న ప్రీమియం ఉన్నదే మనం సెలెక్ట్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైమ్ అది కూడా ఒక 3 ఇయర్స్ ఓల్డ్ అయ్యుండాలన్నమాట ఆ కంపెనీ అనేది. 3 ఇయర్స్ ఓల్డ్ అయిన కంపెనీనే మనం పిక్ చేసుకుంటాం. అలా పిక్ చేసుకున్న తర్వాత దాన్నే మనం ఇన్వెస్ట్‌మెంట్ మీద ప్లాన్ చేసుకొని, సో, దానికి కూడా నేను టార్గెట్ చెప్తాను. మీకు స్టాప్ లాస్ కూడా చెప్తాను. సో, క్లియర్‌గా చూసుకోండి. సో, ఇవైతే నేను ఎవ్రీ డే పెడుతుంటాను మీకు. మంచి స్టాక్స్ ఏదున్నాయో నేను ఎవ్రీ డే మీకు ఒకటి పింగ్ చేసి పెడతాను. ఏదైతే ప్రాజెక్ట్ ఎమ్ అనే ఒక ఇది పెట్టానో అది క్రియేట్ చేస్తూ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ అనేది సెపరేట్‌గా పెడుతుంటాను. దీనికి సెపరేట్‌గా పెడుతుంటాను. మీరు చూసుకోండి. చూసుకొని నేనేదైతే పెడుతున్నానో దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే ఒక స్టాకే సెలెక్ట్ చేస్తాను. ఒక స్టాక్ మీదే నేను టార్గెట్ అనేది చెప్తాను. స్టాప్ లాస్ అనేది చెప్తాను. సో, ఇలా డైలీ చెప్తూ ఉంటాననమాట. ఓకేనా? సో, ఈరోజు ఫస్ట్ డే అంటే ఈరోజు నేను చెప్పబోయే స్టాక్ వచ్చేసి విమ్తా ల్యాబ్స్ అని. ఈ స్టాక్ అయితే ప్రెజెంట్ అయితే మనం ఒక హోల్డింగ్ పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టాకు మీరు అబ్జర్వ్ చేస్తే పాస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి చూస్తే మార్కెట్‌లో ఈ స్టాక్ అనేది ఒక మంచి ఫ్లో అయితే ఉందన్నమాట ఈ స్టాక్‌కి. అట్ ద సేమ్ టైమ్ మనం ఏదైతే ఇప్పుడు ఈ స్టాక్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తదన్నారో, అది కూడా ఈ స్టాక్‌లో మనకు పుష్కలంగా కనిపిస్తుందన్నమాట. సో, ఈ స్టాక్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే, సో, మనం అంటే ఎక్కువ పాయింట్స్ ఒక 1000 పాయింట్స్, 2000 పాయింట్స్ అలా పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే, సో, ఆ టార్గెట్ రీచ్ అవుతది. కానీ ఇట్ టేక్స్ టైమ్. సో, టైం అనేది మనకెంత టైం కావాలి? మనం ఒక స్టాక్ సెలెక్ట్ చేసామంటే, ఆ స్టాక్ టార్గెట్ హిట్ అవ్వాలంటే మినిమమ్, మినిమమ్ టు మాక్సిమం 2 వీక్స్ లేదా 3 వీక్స్. ఓకేనా? ఈ 3 వీక్స్‌లో మన టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయిపోవాల. 1 మంత్ మాక్సిమం 1 మంత్‌లో మన టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయిపోవాల. లేదు అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకు నేనేం చెప్తున్నానంటే మార్కెట్‌లో టార్గెట్ ఎలా హిట్ అవుద్దో, స్టాప్ లాస్ కూడా హిట్ అవుద్ది. సో, ఇయన్నీ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. సో, ఈ టా ఈ స్టాక్ అయితే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది నాకనిపిచ్చి. సో, ఈ స్టాక్‌కి కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసుకునే ప్లాన్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి. సో, ఇన్వెస్ట్ చేసుకుంటే మీ రేంజ్ ఎక్కడి వరకు పెట్టుకున్నానంటే 880 వరకు మీరు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. 880 వరకు టార్గెట్ అనేది పెట్టుకుంటే మీరు స్టా టార్గెట్ అనేది కంపల్సరీ హిట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, 880 వరకు పెట్టుకునే ఛాన్సెస్ ఉంది. స్టాప్ లాస్ అనేది మీరు ఎక్కడ పెట్టుకుంటారంటే మీకు వన్ డే క్యాండిల్ చూపిస్తా. వన్ డే క్యాండిల్ బట్టి మీరు చూసుకోండి. స్టాప్ లాస్ అనేది మీరు 760 ఈ రేంజ్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఏంటి సార్ మీకు టార్గెట్ అనేది అంత పెట్టారు, స్టాప్ లాస్ అనేది ఇంత పెట్టారు అని మాత్రం ఎందుకంటే మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి, సో, ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలా. టార్గెట్ అనేది కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఇలా ఉంటే మీకు కొంచెం అంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి. టార్గెట్ హిట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయన్నమాట. అందుకు. ఓకేనా? సో, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సో, ఈరోజైతే ఫస్ట్ స్టాక్ వచ్చి విమ్తా ల్యాబ్స్. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.